people, welcome back to my channel Stories by Pravs. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మై ఫేవరెట్ వీడియోస్. సో నేను పెళ్ళై యూఎస్ వెళ్ళిన తర్వాత ఇండియా రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 years తర్వాత వస్తున్నాను నేను. అసలు చాలా హోమ్ సిక్ ఉంటుండే నాకు. ఇన్ని డేస్ నేను ఎప్పుడు మా పేరెంట్స్ని చూడకుండా ఎప్పుడు లేనమాట. సో చాలా హోమ్ సిక్ ఫీల్ అవుతుండే, ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎవ్రీ డే ఐ యూస్ టు వెయిట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేదు. అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. బట్ అన్ఫార్చునేట్లీ నన్ను ఫ్లైట్లో నుండి దించేశారు. ఎందుకు దించేశారు, ఏం జరిగింది అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన ఛానల్లో పెట్టాను. మీకు ఇక్కడ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద స్పెషల్ వీడియో. ఎందుకంటే నేను వస్తున్నట్టు అసలు ఎవరికి చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుండే, బట్ కొన్ని వీసా ఇష్యూస్ వల్ల అది కుదరలేదు. బట్ ఫైనలీ అన్ని సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ ప్లాన్డ్ ఎ సర్ప్రైజ్ విజిట్ అనమాట. ఎవ్వరికి చెప్పలేదు అసలు. ఓన్లీ మా తమ్ముడికి చెప్పా, మా పిన్ని వాళ్ళ కొడుకు. మా తమ్ముడికి చెప్పా, వాడికి మాత్రమే తెలుసు. వాడే హెల్ప్ చేశాడు అనమాట అందరినీ సర్ప్రైజ్ చేయడానికి. మా డాడీ, మా మమ్మీ, చెల్లి, మా అత్తయ్య, మామయ్య వాళ్ళు అందరినీ సర్ప్రైజ్ చేయడానికి వాడే హెల్ప్ చేశాడు. వాడి వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. సో అసలు ఎవరికి తెలీదు. సో చూడాలి వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయో. అండ్ వీళ్ళ రియాక్షన్స్, ఈ మూమెంట్స్ అన్నీ నా లైఫ్లో అయితే ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ రియాక్షన్స్ అసలు ప్రైజ్లెస్ అనమాట. సో చూసేయండి వీడియో మొత్తం, మీకే అర్థమవుతుంది షాక్ అయ్యారా, ఎమోషనల్ అయ్యారా, ఏం జరిగిందని. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. 2 months తర్వాత వెళ్దాం. ఏడుస్తున్నావు? నేను సెయింట్ లూయిస్ నుండి అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను. అండ్ నా ఫ్లైట్ జర్నీ మొత్తం 26 hours, 2 flights చేంజ్ అవ్వాలి. కొంచెం నర్వస్ గా కూడా ఉంది, ఎందుకంటే ఎవరికి చెప్పలేదు కదా. అండ్ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది నాకు. ఆల్మోస్ట్ చెప్పా కదా 26 hours ఉంది. సో ఫస్ట్ స్టాప్ బోస్టన్ అనమాట. ఇక్కడ నాకు 3 hours వెయిటింగ్ టైం ఉంది. సో కొంచెం అలా విండో షాపింగ్ తో టైం పాస్ చేశాను. నెక్స్ట్ ఎక్కబోయేది ఇప్పుడు లాంగెస్ట్ ఫ్లైట్ అనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ 14 to 15 hours అనుకుంటా. అది దోహా వరకు బోస్టన్ నుంచి. సో ఇంకా ఫ్లైట్ లో ఎలా టైం పాస్ చేయాలో చూడాలి. ఇంకా ఫ్లైట్ రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే విండో నుంచి బయటికి చూశాను. ఏదో లోపల ఒక మంచి ఫీలింగ్, ఇంటికి వెళ్తున్నా అని. అలానే ఈ క్లౌడ్స్ ని చూస్తూ ఉండే ఒక కాటన్ సముద్రంలా అనిపించింది. మెల్లిగా సన్సెట్ అవుతూ క్లౌడ్స్ అన్ని గోల్డెన్ కలర్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ అలా చూస్తూ ఐ లాస్ట్ ఇన్ థాట్స్ అనమాట. ఇంకా కొద్దిసేపు అయ్యాక ఫ్రెండ్స్ సిరీస్ చూస్తూ కూర్చున్నా. అండ్ తర్వాత ఇంకా బోర్ వచ్చి వేరే వాళ్ళు ఏం చూస్తున్నారా అని సీట్లో నుండి లేచి చూసా. ఏం కనిపించలేదు నా హైట్ కి. సో మళ్ళీ కూర్చొని అలా టైం పాస్ చేశాను. స్క్రీన్ లో మనం ఫ్లైట్ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఎప్పుడు రీచ్ అవుతామా అని చాలా ఈగర్ గా మ్యాప్ ని తిప్పుతూనే ఉన్నా. బట్ డిస్టెన్స్ మాత్రం అస్సలు తగ్గట్లే. ఫైనల్లీ దోహాకైతే రీచ్ అయిపోయాను. నాకు ఇక్కడ ఎక్కువసేపు వెయిటింగ్ టైం లేదనమాట. స్టిల్ నేను డ్యూటీ ఫ్రీ షాప్స్, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అవన్నీ మళ్ళీ నేను ఒక సపరేట్ షార్ట్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మన జర్నీని ఇండియాకి కంటిన్యూ చేద్దాం. నేను అస్సలు ఆగలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్ళి అందరినీ కలుస్తానా అని ఒక పెద్ద ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను. దోహా నుంచి హైదరాబాద్కి అయితే 4 hours ఫ్లైటే. కానీ నాకు ఈ జర్నీ మాత్రం ఏదో 22 hours ఫ్లైట్ కన్నా చాలా పెద్దగా అనిపించింది.
సో మ్యాప్లో ఇండియా చాలా దగ్గరగా వచ్చేస్తున్నట్టు చూపిస్తుంటే నా ఎక్సైట్మెంట్తో నా హార్ట్ బీట్ మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. అండ్ అసలు ఎప్పుడు రీచ్ అవుతానో అని ప్రతి నిమిషం గుర్తొస్తుంది. అందుకని అసలు ప్రతి సెకండ్ చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ అసలు టైం ఎప్పుడెప్పుడు ఫాస్ట్గా అయిపోతుందా అని నేను వెయిట్ చేస్తున్న కొద్దీ నాకు చాలా లాంగ్ అనిపించింది. ఫైనల్లీ పైలట్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి నా హార్ట్ బీట్ ఇంకా ఫాస్ట్ అయింది. ఎందుకో తెలీదు, కానీ ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, హ్యాపీనెస్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కలిపి అలా అనిపించింది. అండ్ ప్రతి నిమిషంలో ఎప్పుడు కలుస్తానా అని థాట్స్ మాత్రమే ఉన్నాయి నాకు. అన్స్టాపబుల్గా నాకు ఓన్లీ అవే థాట్స్ వస్తున్నాయి. ఫ్లైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 2 AM దిగాను అనమాట. బయటికి వస్తున్నా. సో ఇట్స్ బీన్ ఏ లాంగ్ జర్నీ. నేను ఫ్లైట్ దిగిన వెంటనే మా చెల్లిని సర్ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో మా తమ్ముడికి చెప్పాను అనమాట, దాన్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి రా, సమ్ స్టోరీ చెప్పి తీసుకురా అని. నేను చెప్పాను, నేను మాస్క్, క్యాప్, స్పెట్స్ అన్ని పెట్టుకొని వస్తా బయటికి, నువ్వు వీడియో తీయడం స్టార్ట్ చేయని. బట్ సమ్హౌ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల అది కుదరలేదు. సో తను షాక్ అయింది ఫస్ట్ నన్ను చూడంగానే. నేను వెళ్ళి వాడిని ఇద్దరు అక్కడ నిల్చొని ఉన్నారు. సో వాళ్ళిద్దరిని క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి, ట్యాక్సీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగిన. మా తమ్ముడు వాడు నన్ను అసలు గుర్తుపట్టలేదు, వాడికే తెలుసు బట్ వాడు గుర్తుపట్టలేదు. మా చెల్లి చూసి వెంటనే షాక్ అయిపోయింది, అది షాక్లోనే ఉంది ఇంట్లో. ఇంకా నెక్స్ట్ ఏమైందో మీరే చూసేయండి వీడియో. మా చెల్లి నన్ను చూడగానే ఫుల్ షాక్ అయింది ఫస్ట్. తర్వాత ఇంకా ఫుల్ ఏడ్చేసింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇంత ఏడుస్తుందని. నాకు ఫస్ట్ కొంచెం ఎమోషనల్ అయ్యా, బట్ తర్వాత ఐ వాజ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ దాన్ని చూడగానే. అప్పటి నుండి దాని ఫేస్ చూడడానికి ట్రై చేస్తుండే నేను, బట్ అది మాత్రం నన్ను అసలు వదలట్లేదు, పట్టుకుంటూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. అండ్ ఈ మూమెంట్స్ కోసం నేను 1.5 year నుండి వెయిట్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ ప్రైజ్లెస్ మూమెంట్స్ నా లైఫ్లో, ఎప్పుడూ మర్చిపోలేని మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ. దే విల్ బీ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. వీళ్ళు కార్ ఎక్కడ పార్క్ చేసిండ్రో మర్చిపోయిండ్రు గైస్, వెతుక్కుంటున్నారు ఇప్పుడు. కార్ కోసం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఎక్కడని వెతుకుతాం, వీళ్ళు వెతుకుతున్నారు ఇప్పుడు. దొరికింది ఫైనల్. పట్టవు ముందట సీట్లో పెట్టు. ఓకే, మా తమ్ముడు ఫుల్ కష్టపడుతున్నాడు గైస్. మా చెల్లి ఇక్కడ నిల్చుంది. ఇగో పెట్టకు. అవును మరి, ఎవరు పట్టరు ఇక. అండ్ ట్యాంక్ బండ్ని చూడగానే నాకు నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అయ్యా, ఎందుకంటే నేను నా బీటెక్ అంతా ఇక్కడే ఉండేదాన్ని, హిమాయత్ నగర్లో. సో ట్యాంక్ బండ్ మాకు చాలా దగ్గర. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బర్త్డేస్ అన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో రాగానే ఫస్ట్ అలా ట్యాంక్ బండ్ ఇవన్నీ చూస్తే అదొక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో మా చెల్లిని సర్ప్రైజ్ చేయడం అయిపోయాక ఇంకా మా పేరెంట్స్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళిపోదామని, మా డాడీని ఫస్ట్ సర్ప్రైజ్ చేద్దామని అనుకుండే. మా మమ్మీ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది. సో మా డాడీ మాత్రం ఆఫీస్కి రెడీ అవుతుండే అనమాట. సో అప్పుడు ఇంకా మా తమ్ముడు ఫస్ట్ కాల్ చేసి, నేను నిజామాబాద్ వచ్చాను, ఇంటికి వస్తాను, ఉన్నావా అని కాల్ చేశాడు అనమాట. సో ఉన్నారా అని అన్నాడు. ఓకే అని ఫస్ట్ వాడు వెళ్ళి మా డాడీ వేరే రూమ్లో రెడీ అవుతుంటే ఇంకా డోర్ ఓపెన్ చేసి అంతా రెడీ పెట్టాడు అనమాట. సో నేను వెళ్ళి హాల్లో ఒక సైడ్కి అని దాక్కున్నా. సో ఇంకా మా డాడీ ఎలా రియాక్ట్ అయ్యాడు, షాక్ అయ్యాడా, ఎమోషనల్ అయ్యాడా చూసేయండి వీడియో మొత్తం.
ఇది కూడా వచ్చిందా? అదెవరు? ఇంకా గుర్తుపట్టినా అనుకుంటున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? అట్లా ఎందుకు చేసినట్టే చెప్పాలి కదా. మార్నింగ్ ఎట్లుంది సర్ప్రైజ్? అట్లా కాదు, నువ్వు మొన్న మాట్లాడినప్పుడు నాలుగైదు రోజులు టూర్ పోతున్నావు కదా. 2 days. ఇదే టూర్ 2 days మళ్ళా పోతావా? ఎందుకు పోతాం? ఎన్ని రోజులు అంటే ఎందుకుంటదే పాపం. అప్పుడు నీకు వీసా స్టాంపింగ్ అన్నావు కదా, అయిపోయిందా? మరి మళ్ళా సో ఇదే గెటప్ ఈరోజు మొత్తం అందరికీ. మా మమ్మీ స్కూల్ టీచర్ అనమాట, గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో వాళ్ళ స్కూల్కి వచ్చాము సర్ప్రైజ్ చేద్దామని. చూడాలి ఎలా సర్ప్రైజ్ అవుతుందో, షాక్ అవుతుందో, ఏమవుతుందో చూద్దాం. నేను వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్ని అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నా. సో లెట్స్ ట్రై ఎలా వర్కౌట్ అవుతుందో. రాత్రి మాట్లాడలేదు, వాళ్ళు ఎట్లా వెళ్ళిందని ఫోన్ చేయలేదు అంతే. జారీ వస్తుంది మళ్ళీ లేకపోతే నైట్ జారీ కూడా వస్తుంది, వచ్చేసి ఉంటుంది. అవునా, జారీ కూడా వచ్చింది. మరి అనేది వచ్చిందా? సర్ప్రైజ్ అదే కదా. డాడీ ఆర్మూర్ పోతా అన్నాడు రోజు ఫోన్ చేసి. ఇట్లా మంచిగా అనిపిస్తుండే. సో నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, కామారెడ్డికి. వాళ్ళకు కూడా అసలు ఐడియా లేదు. సో వాళ్ళని ఎలా సర్ప్రైజ్ చేద్దామంటే, మా తమ్ముడు మా చెల్లి వస్తున్నారని వాళ్ళైతే ఫస్ట్ కాల్ చేసి చెప్పారు. సమ్ పని ఉండి ఇటు సైడ్ వచ్చాం, సో ఇంటికి వచ్చి కలిసి వెళ్తామని చెప్పి కాల్ చేశారు. సో కాల్ చేయగానే ఓకే రండి అన్నారు. సో వెళ్ళాక వాళ్ళు ఫస్ట్ లోపలికి వెళ్ళారు. నేను బయట కార్లోనే కూర్చున్నా. వాళ్ళు వెళ్ళి చెప్పారనమాట, ఇట్లా మా ఫ్రెండ్ వచ్చింది, కార్లో కూర్చుంది, తను సిగ్గుపడుతుంది, రావట్లేదు లోపలికి అంటే, అయ్యో లోపలికి రమ్మను అంటే, మీరు వచ్చి పిలవండి ఒకసారి వస్తుందేమో ట్రై చేయండి అంటే, మా అత్తయ్య వచ్చి నన్ను లోపలి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. సేమ్ మాస్క్ అండ్ క్యాప్ పెట్టుకుని కూర్చున్నా, గుర్తుపట్టలేదు తను స్టార్టింగ్. యా చూడండి ఇంకా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా గుర్తుపట్టారు, వాట్ హ్యాపెండ్ అనేది చూసేయండి. కానీ ఆ డోర్ దీపో
రాబెట్ట ఏం కదమ్మా 5 నిమిషాలు వచ్చిపో ఎవరు లేదు ఇంట్లో వద్దా వెళ్ళిపోదా ఇక్కడ కొంచెం తక్కువ లేదు ఎవరు నాకు తెలుసు ఎవరా ఈ అమ్మాయినే తెలిసినట్టుగా ఉంది అమ్మ అర్థమైంది అయ్యా ఏది ఇంత సడన్ గా ఏదిరా అనుకుంటున్నా ప్రవళిక అని ప్రవళిక లాగానే ఉంది చూడాలని అనుకున్నా కానీ ఏంటి ఇంత సడన్ గా చెప్పగలే విన్నట్టేసింది రమ్మన్నా నైట్ ఫోన్లకి చేసింది నైట్ ఆడికి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి రాదు నైట్ టైం 5 నిమిషాలు వేస్తే నేను నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికని వెళ్తున్నా. అక్కడ కూడా నేను వెళ్ళి సర్వే ఉంది మీ డీటెయిల్స్ చెప్పండి అని మాస్క్ క్యాప్ అన్ని పెట్టుకొని వెళ్ళిన. కానీ అక్కడ మా కజిన్ అది నన్ను గుర్తుపట్టింది, వెంటనే గుర్తుపట్టింది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గుర్తుపట్టింది. మా అమ్మమ్మ అండ్ అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూసేయండి. సర్వే అంట సర్వే ఇందాక చచ్చిపోయింది సార్ పప్పిలాగా ఉంది పప్పిలాగా ఉంది ఎవరు అయితే వెళ్ళిపోయింది ఎవరు చెప్పాలి పప్పి అనుకోకుండా పప్పి డబుల్ పప్పి అరే నేను బాడీ ఎందుకు రావద్దంటే సంవత్సరం అయినా రైతుంది ఉన్నాడు వెనకాల సర్వే అంటే ఇప్పుడే అయిపోయాడు సర్వే మర్చిపోయినరా ఇప్పుడే వాసన దక్షిణ అయినచ్చుండు అప్పుడు వచ్చిండు. అండ్ నెక్స్ట్ డే నేను మా నానమ్మని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తుండే అనమాట. సో మా నానమ్మకేమో ఆల్రెడీ అక్కడ వాళ్ళకి సర్వే అయిపోయిందంట. నేను సర్వే అని చెప్పి వెళ్దాం అనుకున్నా, బట్ సర్వే అయిపోయింది. సో మళ్ళీ సర్వే అంటే ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అని సో నేను మళ్ళీ హెల్త్ క్యాంప్ అని చెప్పి వెళ్ళా. మా సేమ్ మాస్క్ క్యాప్ అందరికి సేమ్ గెటప్ అనమాట. సో హెల్త్ క్యాంప్ అని చెప్పి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అడుగుతుండే. మా నాన్నమ్మ చెప్తూనే ఉంది. ఏం జరిగిందో మీరే వీడియోలో చూసేయండి. కదా అదేందో ఎవరు వచ్చిర్రు వెళ్తారు మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా? 60 ఏళ్ళ పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 60 ఏళ్ళ పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హెల్త్ క్యాంప్ ఉంది, చెక్ చేయించుకుంటారా? ఈయనే హెల్త్ క్యాంప్ పెడుతున్నాం గ్రౌండ్ లా. స్కూల్
అమ్మ. మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి తోట మీ ఆధార్ కార్డు ఉందా? ఉన్నది. ఈయన ఉన్నది విజయ్ తీసుకుపోతానది. లేదు మా కొడుకులు ఉంటారు అక్కడ పోతారు. ఎంతమంది? ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు. మన్మరాలు ఉన్నారా? మన్మల్లు ఇద్దరు అందరు మన్మరాలు. ఆ కొడుకు ఇద్దరు ఈ కొడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నాకు. ఎంతమంది మన్మరాలు? ఎంతమంది మన్మరాలు? నలుగురు ఇది ఆయనకి ఇద్దరు ఈయనకి ఇద్దరు. పేర్లేంది? అందరి పేరు చెప్పండి. చెప్పాలా? మీ మన్మరాలు పేరు చెప్పండి. ప్రవళిక. ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటుంది పెళ్ళి ఇది. పేరు పెద్ద మీద రాసుకుందా ప్రవళిక? కూర్చో. ఎప్పుడు వచ్చారా? చెప్పలేరు. సర్ప్రైజ్ చేసేసారు. లక్ష పాట కూర్చో. ఒక్కదాన్ని వచ్చిన లేదన్నా టికెట్ ఇట్లా వచ్చేది ఇటు ఒక్కదాన్ని వచ్చింది. వచ్చిందా? చెప్పాలి వాళ్ళకు కూడా. రోజు హైదరాబాద్ లో రోజా కూడా వచ్చింది. నీతో నచ్చిందా? మళ్ళీ పోయింది. అంబో ఎందుకు పోయింది? ఉండమని ఉంటుంది. ఎందుకు పోయింది? ఉండక ఉన్నావు కదా. వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంది అన్నయ్య. నేనేసి గుర్తుపడతలేదు. కొంచెం లావుగా నచ్చిన ఎలాగనే ఉంటే మామూలుగా ఉన్నావు. అప్పుడు కొంచెం లావు కొట్టావు ఫోటోలలో. ఫైనలీ ఆల్మోస్ట్ అందరూ సర్ప్రైజ్ అయ్యారు. బట్ యా మా డాడీ వాళ్ళ సైడ్ మా అత్తలు మా బాబాయ్ వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కుదరలేదు. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల వాళ్ళకి రివీల్ అయిపోయి వాళ్ళకి తెలిసిపోయింది అనమాట నేను వచ్చేసా అని. సో వాళ్ళకి సర్ప్రైజ్ కుదరలేదు. సో యా నెక్స్ట్ అయితే ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసిండే. ఇంకా అక్కడ చాలా ఫన్ ఉండే. గేమ్స్, తంబోలా, అంతాక్షరి అండ్ లంచ్ అరేంజ్ చేసి ఉండే. ఇంకా అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. నాకైతే చాలా డేస్ తర్వాత అందరితో కలిసి అలా ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అందరితో కలిసి ఒక డే మంచిగా ఫుల్గా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి మిస్ అవ్వకుండా. ఓకే సైలెన్స్. ఫస్ట్ జల్దీ 5 మీ నెంబర్స్ అనౌన్స్ చేస్తుంటాం కదా. ఏ నెంబర్ అనౌన్స్ చేస్తామో ఆ నెంబర్ మీ దగ్గర ఉంటే టిక్ మార్క్ కొట్టండి. క్రాస్ ఆర్ టిక్ ఏదన్నా.